ఈరోజు ఈవినింగ్ స్నాక్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. తగినంత ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయ ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు వేసుకోండి, మీ కారానికి తగ్గట్టుగా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిని ఎంత బాగా కలపాలంటే ఉల్లిపాయలు నీళ్ళంతా బయటకు వచ్చేటంత బాగా కలపాలి. చేతితో ప్రెషర్ పెట్టుకుని కలుపుకోవాలి. చూసారా, ఉల్లిపాయల నుంచి ఈ విధంగా వాటర్ రావాలి. ఇప్పుడు ఇందులో శనగపిండిని వేసుకోవాలి. కొంచెం శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికి నీళ్లు వేసి కలపాల్సినంత అవసరం ఉండదు. అవసరమైతే 2-3 స్పూన్లు నీళ్ళని కలుపుకోవచ్చు. ఇప్పుడు వరిపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని, ఒకవేళ శనగపిండి కనుక సరిపోతే ఇంకొంచెం శనగపిండిని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనెని వేసి, నూనె వేడైన తర్వాత నూనె వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ పిండిలో మనం నీళ్లు కలపలేదు కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నూనె వేడెక్కింది కాబట్టి ఇందులో పకోడీలు వేసుకోవాలి. పకోడీలు ముద్దలా కాకుండా విడివిడిగా వేసుకుంటేనే బాగా వేగుతాయి. పకోడీ ఇలా చేసి పిల్లలకు కనుక పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు. పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. పకోడీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. స్నాక్ ఐటమ్స్ అన్నిటిలో కన్నా పకోడీ ఈజీగా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే. చూసారా ఫ్రెండ్స్, మన పకోడీ చూడడానికి ఎంత క్రిస్పీగా కనపడుతుందో. ఇలాంటి మరెన్నో డెలిషియస్ రెసిపీస్ కోసం గో గ్రీన్ ఏమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.